భర్త పొద్దుందాకా వయసేను పనికైనా చెరుక పనికైనా పొద్దుందాకా పని చేసి పొద్దు ఇంటికి వచ్చే వరకు అయ్యో నా భర్త వస్తున్నాడా అని చెమ్ము కోడి నీళ్ళు తీసుకొచ్చి భర్త ప్రాణాలు కడుపుతామయ్య నా రాజు తీసుకుపోయి ఆట ఎదుగుతుంది ఆడలు. మరి ఇప్పుడు నాలాంటి యంగ్ లేడీస్ 20-26 లేడీస్ భర్త పోతుందాకా సర్వసాగి చేసేట్టు కొన్ని ఇంటికి వచ్చినాక పావురాయి ఇక్కడ ఆవురాయింది ఆవురాయిన కుదురాయింది అనుకో ముందుగా 6 గంటలకు వేసుకోడు 11 దాకా లేవడేదనుకున్న స్థాయి రాగా పాడుకోపోతుందాకా పోతు ముంగడి అవుతున్నావు వస్తున్నావు పెండ తట్టడి అంటున్నావు కావాలి పడుతున్నావు అని అయ్య తనుకుంటా లేపుతున్నావు అన్నం పెట్టి బంధు కూర్చుంటే బాధపడుతుంటే భార్య భర్తకైనా కూర్చుకుంటే లోపడి పోతుందా అన్నం తింటే ఎందుకు కూర్చుకుంటే పెట్టుకున్న కదే కూర్చుకున్న కదే అయితే బామా సిరలేగా చిన్నవే కొద్ది ఉన్నా సొమ్ములు లేక బాధపడుతున్నాదేవి రాజ్యాల రాని నువ్వు చేసిన అవసరం నీవు అందుకే అంటున్నావు ఈ నాటికైనా తల్లి చేతుల బతికేది 20 ఏళ్ళు భార్య చేతుల బతికేది 80 ఏళ్ళు మన తల్లి ఏం చేస్తుంది కానీ భూమి మీద చేసి పెద్ద పెరిగినాక నా కొడుకు నువ్వు పెళ్లికి వచ్చేవారి పెళ్లి చేస్తుంది పెళ్లి చేసినాక కొన్ని రోజులకు నా కొడుక మీరు సంసారం 7 వందం చేస్తే మీరు 4 చేతులు ఒకటి చేస్తున్నా సంసారం 7 వందం చేసినాడు చేసుకున్న భార్య వంటది
పండుగ వచ్చినాడు గొప్ప వచ్చినాడు నాదా ప్రాణేశ్వర నాకు చీరలు కావాలి స్థానాలు కావాలి ఏంటి బంగారం కావాలని కోరుకుంటది భార్య ఒకవేళ భార్య కోరుకుని మనం తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే పొద్దుదాకా ఎంత పని వేసి పొద్దు ఇంటికి వచ్చినాక అయ్యో నా భర్త వస్తున్నాడు కూడు కన్నం వేసి అన్న కూర వేసి తీసుకొచ్చి ముందర పెట్టి ఒక్కొక్క మాట మాట్లాడుతుంది భార్య ఒకవేళ కోరుకున్న చీరలు లేకపోయినా సారలు లేకపోయినా ఎండి బంగారం లేకపోయినా పొద్దున్నాక ఎంత పని వేసి చచ్చిపోతే ఇంటికి వచ్చినాక బాబా నాకు ఆకలేదు అన్నం పెట్టు అంటే నీ తల పండుగ నీ నామనారు కలిగిన వేదాలు మొద్దుల్లో పెట్టుకొని నాకు చీరలు సరగండి బంగారం కావాలన్నా తీసుకొచ్చినవా పెట్టినవా నీకు అన్న వండేది లేదు సున్న వండేది లేదా అని నిన్న ముసుకేసుకొని మూల కూర్చుని పెద్ద పిట్ట మూగినట్టు అని మూడుతుంది భార్య ఏమి లేకనమ్మా ఏది కావాలంటే అది ఇస్తా అవసరం అనుకుంటే సీతారాం పల్లి అన్న మొత్తం పెడతా నీకు ఈ రాయసం పొందించి ఈ రాయసం మొత్తం
మనకంత మగ వెళ్ళగాడుంటే తండ్రుల కాదన్నారా ఓ అనాథ ప్రాణేశ్వర పిలవని పిలవని మది పులకరించును ఆయేసములు గాని ఆనందములు గాని పలికే తుది పలుకు అమ్మన్న పదమంటారా అమ్మన్న పదములు అమర ఎంతటి కమ్మదనున్నదిరా ఓ అనాథ మనకి ఎంత ఎండు నుండి ఏమేయ్యా బంగారం ఏమేయ్యా రేపు పిల్లలక పక్కలో ఎదుర్కొని పడుకుంటే అమ్మ నిలుస్తుందా కొడువారి సంపాదన కూడా ఉండాలి వారందరయ్యా ఆడపిల్లాయి పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు అమ్మాది పిలిపించుకొని ఆడవదికి ఎలా వాటి పూయలకాయల చెట్టు ఉన్నావు ఒకటే లేకున్నావు ఒకటే కనిపించిన ఆడతల్లి ఉన్నావు ఒకటే లేకుండా ఒకటే అన్నా ఇలా మనకు ఎన్ని తక్కువలేదు అదా బంగారం తక్కువలేదు మరి మరిమరేపటి కల్లా చోతాడు మార్గం ఏ రాజ్యమన్నా ఏ దేశమన్నా తిరుపతి యాత్రల కంటే వేరే కాడా నీకు ఎంత ఏది ఉన్నది ఎంత బంగారం ఉన్నది అని అడుగుతున్నా నీకు కొడుకులు ఎంతమంది అంటే ఏమంటే చెప్పుదామే ఆడవిల్లలే నీళ్ళు మాధురి కదయ్యా కూరాడు నీళ్ళు కూర్చుండదోదమందరు అందరి నీళ్ళు పడుకోదోదమందరయ్యా కరవాదలే నీళ్ళు కడదోదమందరు ఆడవిల్లలేని సౌయామరాలందరు సొమ్మాయి వెంజలంగమాడరాలందరు సుతులేని కథ చెప్పరాదు గతిలేని సంసారం వెయ్యరాదు మతిలేని మాట మాట్లాడరాదు సున్నమలేని విడవెయ్యరాదు అత్తివాడు లేని చేతి వెయ్యరాదు ఆత్మలేని చుట్టూ వెయ్యరాదన్నరయ్యా ఈ భూమికి పచ్చని పొడి అందమన్నారు ఆకాశానికి మేఘమందమన్నారయ్యా ఇల్లుకేమో అందరన్నమన్నారు నెమలికి ఈగలందమన్నారయ్యా కోడికి పిల్లలందమన్నారు రాశికి గుప్పందమన్నారయ్యా ఆడతల్లాయి పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు కొడుకులు బిడ్డలందమన్నారయ్యా కొడుకుల గనాలే కొడుకులు తీరాలి బిడ్డల గనాలి భ్రమల తీరాలని కోరుకుంటది ఆడతల్లయ్యా లగ్గంగా ముందు కుదురుకుంటారు లగ్గు శ్రీరాముడు అంటే వర్తనాలు దొరకాలి లగ్గమైన తర్వాత కోరుకుంటారు రత్నాల కొడుకులు పుట్టారు ముత్యాల బిడ్డలు పుట్టారు భగవంతుల ప్రసన్నగా బతికాలని కోరుకుంటారు మూడో కోరిక లోపల భర్త బతుకున్నాము ముత్తైదు సౌయాలను కోరుకుంటారయ్యా భగవంతుడు అటువంటి భర్తలు దొరికినారా ఇవాళ ఈ రోజు మన గర్భవాదం అమ్మంట వాడు వెళ్ళలేదు బాపంట వెళ్ళడానికి ఒక కొడుకు లేడు పుట్టులు పుట్టేది ఎందుకు అంటనా తల్లిదండ్రులు ముందు గదల గురించంటారయ్యా కొడుకులు పుట్టి ఏదో పెడతారా కాదు ఈ తల్లిదండ్రులు కోరుకునేది రేపటి కల్లా ముగ్గుల మనగా మన ముగ్గులవాది మోకాల ముందరగా వచ్చి మోసేది కుక్కి కుక్కి మంచాల పట్టణాడు తల్లిదండ్రులు కోరుకునేది నా కొడుకులు తినంగా పెట్టకున్నా పర్వాలేదమ్మా తాగక పెట్టకున్నా పర్వాలేదు కానీ చనిపోయిన నాడు పెట్టడానికి ఒక కొడుకు కావాలి కదా కూర్చుండేటానికి ఒక బిడ్డగా కోరుకుంటారట ఒక బిడ్డ ఎందుకు అంటే తల్లిదండ్రుల గర్భాలు కొడుకున్నా తల్లి కాలం తీసినా తండ్రి కాలం తీసినా కొడుకులకు దుఃఖం ఉండాలంటే కాదు పొట్టలో పుట్టడు దుఃఖం ఉన్న మగవాడు గెలవాలంటే తల్లిదండ్రులు చెప్పాలందరూ కూర్చుండి ముఖాలందరూ తరగాలి వేసుకొని నాలుగు తల్లిదండ్రులుగా మగవాడు తీయడాట అదే లేక లేక ఒక్క బిడ్డ ఇస్తున్నదనుకో ఆ బిడ్డ పెరిగి పెట్టదని 20 ఏళ్ళ బిడ్డని వేసి 7 గంటల వదలకిచ్చి మనం కళ్యాణం చేసినాడు అత్తవారింటి కాడగా బిడ్డలుండగా తల్లిగారింటి కాడ తల్లి తండ్రి మరణమైతే గా తల్లిదండ్రి మరణమైన అత్తవారింటి కాడ ఉన్న బిడ్డకి ఎగరబాడగా ఆడు ఎక్కడ ఆత్మగురమంటారమ్మా అయ్యో మా తల్లి ప్రాణం పోయిందాట మా తండ్రి జీవనం పోయిందాట
ఆత్మగల్ల బిడ్డలు ఏ సెల్లలో ఉన్నా ఏ సెలకల్లో ఉన్నా కలుపంటరా తాళమంటరా ఎద్దంటరా యుద్ధమంటరా చేతుల 10 రూపాయలు లేకుండా పక్కింటి నింటి కాడ 50 రూపాయల పడక కట్టుకొని అయ్యే ఏడవాడాలల్లా తల్లిగారింటి కాడ తండ్రి వేయినాడు ఆటనబలం పోతుంది తల్లి వేయినాడు తలంత బలగములు కనిపిస్తున్నాడ ఎంత అన్నదమ్ములు మనోళ్ళైనా తల్లిదండ్రులు ఉన్నాను సత్వ అన్నదమ్ములు ఉండబోలాట ఓ అవ్వా నీతో ఉన్న వల్ల బాధిపోతున్నా ఓ నాయన ఎల్లా ఊరేగలు ఆడిపోతున్నాయని ఆటగల్ల బిడ్డలు కచ్చి తల్లి శివాల మీద పడి నా తల్వాల కారణ కంటిన్యూ పోయి తల్లి శివాల పడితే కొడుపీనుడు పోయి కొడుపీనుడు 5 ఏళ్ళు సచ్చినా కానీ విసర్గమన్నా జరగబోయేది మనవుడు ఎప్పుడు ఇవాళ జరిగేది పండుగ ఈ కస్తూరి వారి కన్న తండ్రి నారాయణ రెడ్డి పండుగ నారాయణ రెడ్డి కనుకున్నాడు గంగమ్మ గౌరమ్మ లక్ష్మీదేవులు ముగ్గురు బిడ్డలు కనుకున్నాడు శ్రీరామచంద్రములు కోలగారు కప్పుడు కనుకున్న కన్న తండ్రి ఓలేక జీవి పొరలాడినాడు ముగ్గురు బిడ్డలు యాది కచ్చన ఒక కొడుకు యాది కచ్చన కడుపుల యాది కచ్చన భార్య లక్ష్మి యాది కచ్చన లక్ష్మీనారాయణ రెడ్డికి